అంగన్వాడీలో 15,982 పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో నోటిఫికేషన్లు వచ్చాయి. త్వరలో మిగిలిన జిల్లాలోనూ రానున్నాయి. మల్టీజోన్ 1 పరిధిలో 1853, టీచర్ 7,737, హెల్పర్లు, మల్టీజోన్ 2 పరిధిలో 1,247 టీచర్లు, 5,145 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన స్థానికులకు కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. జగిత్యాల, కరీంనగర్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. పీఎం మోదీ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అవ్వడంతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ నడుస్తుంది. కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారికి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కురియన్ మంత్రికి పదవికి రాజీనామా చేశారు. అటు నీట్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇరాన్ యుఎస్ పీస్ డీల్ తో హర్ముజ్ నుంచి నౌకల రవాణా పుంజుకుంది. ఈ నెల 18న డీల్ కుదిరినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 172 షిప్స్ హర్ముజ్ ను దాటినట్లు బీబీసీ తెలిపింది. శనివారం ఒక్కరోజే 42 నౌకలు వెళ్లినట్లు పేర్కొంది. యుద్ధానికి ముందు రోజుకు సగటున 138 షిప్స్ జలసంధిని క్రాస్ చేసేవని, ఆ స్థాయికి చేరాలంటే ఇంకా సమయం పట్టొచ్చని అంచనా వేసింది.